హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. మీలో చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. మీరు ఇంటర్వ్యూస్కి అనేది ఫ్రీక్వెంట్గా అటెండ్ అవుతూ ఉంటారు కదా. బట్ మీకు ఇంటర్వ్యూలో టెక్నికల్ స్కిల్స్తో పాటు ఈ కామన్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, అండ్ ఏవైతే మేము జాబ్ నోటిఫికేషన్స్ పోస్ట్ చేస్తామో అవి కూడా మీకు ఎక్స్పైర్ అవ్వకముందే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. 10 మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏంటో చూద్దాము. ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఈ క్వెషన్స్ అనేవి రిక్రూటర్స్ ఎందుకు అడుగుతారని తెలిస్తే మనం ఇంకా బెటర్‌గా ఆన్సర్ చేయొచ్చనమాట. సో, అందు గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి ఫస్ట్ క్వెషన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది చాలా మందికి అడిగే క్వెషనే. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఈ క్వెషన్ లేకుండా ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అవ్వదనమాట. ఐ మీన్ ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ అవ్వదు. సో, ఇక్కడ ఫ్రెషర్స్ ఒకలా ఆన్సర్ చెప్పాలి. ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళైతే ఒకలా ఆన్సర్ చెప్పాలి. బట్ రిక్రూటర్స్ మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే మీరు మీ ప్రొఫెషనల్ స్కిల్స్ గురించి చెప్పాలనమాట. అంటే మీ ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పాలి. మీ పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పకూడదిక్కడ. ఇక్కడ ఫ్రెషర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, మై నేమ్ ఈస్ సో అండ్ సో, మై ఫాదర్ ఆక్యుపేషన్ ఈస్, మై మదర్ నేమ్ ఈస్, మై మదర్ ఆక్యుపేషన్ ఈస్ ఇలా చెప్తూ ఉంటారనమాట. సో, మీ పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళకి అవసరం లేదు. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పండి, మీ యొక్క స్కిల్స్ గురించి చెప్పండి, మీరేమైనా ఇంటర్న్‌షిప్ చేస్తే వాటి గురించి చెప్పండి, అండ్ మీరేదైనా ప్రాజెక్ట్స్ చేస్తే వాటి గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళొచ్చేసి మీ యొక్క వర్క్ గురించి చెప్పండి. అంటే మీ ప్రీవియస్ కంపెనీలో మీరు చేసిన వర్క్ గురించి, మీ ప్రాజెక్ట్స్ గురించి అండ్ మీకు ఏదైనా అచీవ్‌మెంట్స్ గనక వస్తే, ఆ అచీవ్‌మెంట్స్ గురించి మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. సో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఎలాగో 1-2 మినిట్స్ మీరైతే కంప్లీట్ చేసేయాలి. ఏది డ్రాగ్ చేయకూడదు. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాలనమాట. సో, మీరు వెల్ ప్రిపేర్డ్‌గా ఉండండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పేటప్పుడు. సెకండ్ క్వెషన్ వచ్చేసి వై డూ యూ వాంట్ దిస్ జాబ్? ఈ క్వెషన్ రిక్రూటర్ ఎందుకు అడుగుతారంటే, మీకు ఆ జాబ్ రోల్ మీద ఎంత జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ ఉంది? ఆ జాబ్ రోల్ మీకు ఎంత అర్థమైంది తెలుసుకోవడం గురించి అడుగుతారనమాట. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందే మీరు ఆ కంపెనీ గురించి తెలుసుకోండి. అంటే కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఆ కంపెనీలో ఎన్ని లొకేషన్స్‌లో కంపెనీ ఉంది? అండ్ ఆ కంపెనీ ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? సో, ఇలాంటివన్నీ మీరు తెలుసుకుంటే మీరు ఒక 30 సెకండ్స్ కంపెనీ గురించి చెప్పినా సరే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క స్కిల్స్ అంటే ఆ జాబ్ రోల్‌కి మీరు ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నారు? ఆ స్కిల్స్ అనేవి మీకు ఎలా మ్యాచ్ అవుతుంది? మీరు ఆ జాబ్ రోల్‌కి ఎందుకు సూటబుల్ అనేది మీరు అక్కడ చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో, దీని మీద మీరు కాన్సంట్రేషన్ అయితే చేయండి. జాబ్ రోల్‌ని బట్టి మీ యొక్క ఆన్సర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. థర్డ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? ఓకేనా. ఇక్కడ మీ యొక్క జాబ్ రోల్‌కి మీ స్ట్రెంగ్త్ అనేది ఎలా మ్యాచ్ అవుతుంది ఆ జాబ్ రిక్వైర్మెంట్‌కి తెలుసుకోవడం కోసం ఈ క్వెషన్ అనేది అడుగుతూ ఉంటారు. అంటే చాలా మందికి మంచిగా స్ట్రెంగ్త్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ గాని, క్విక్ లెర్నింగ్ గాని, అంటే ఈజీగా నేర్చుకోవడం గాని ఇలాంటివనేది వాళ్ళకి స్ట్రెంగ్త్‌గా చెప్పుకోవచ్చనమాట. బట్ మీరు అది మీ రియల్ టైమ్‌లో ఎలాగ యూజ్ చేశారనేది కూడా మీరు ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పాల్సి ఉంటుంది. ఒక ఫ్రెషర్ అయితే ఎలా చెప్పాలంటే, మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈస్ అడాప్టబిలిటీ. డ్యూరింగ్ మై కాలేజ్ ప్రాజెక్ట్ ఐ హాడ్ టు లెర్న్ ఎ న్యూ టెక్నాలజీ క్విక్‌లీ. ఐ వర్క్డ్ హార్డ్ అండ్ వి సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ విత్ గ్రేట్ రిజల్ట్స్. ఓకేనా. ఇలాగ మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందనేది మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎలా చెప్పొచ్చు అంటే, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇన్ మై ప్రీవియస్ జాబ్ ఐ హ్యాండిల్డ్ ఎ మేజర్ ప్రాజెక్ట్ ఇష్యూ బై అనలైజింగ్ ద ప్రాబ్లమ్, ఫైండింగ్ ఎ సొల్యూషన్ అండ్ గైడింగ్ మై టీమ్ టు ఇంప్లిమెంట్ ఇట్. యాస్ ఎ రిజల్ట్ వి కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అండ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. ఓకేనా. మీరైతే ఇలాగ ఒక స్ట్రెంగ్త్‌కి సంబంధించి అండ్ చాలామంది సింగిల్ లైన్‌లో చెప్తూ ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు. సో, మీ స్ట్రెంగ్త్ అనేది ఏంటి? అది మీరు మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో గాని, మీ యొక్క లెర్నింగ్‌లో గాని, మీ యొక్క అప్ స్కిల్లింగ్‌లో గాని అది మీకు ఎలా యూజ్ అయిందనేది మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫోర్త్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ వీక్‌నెస్? స్ట్రెంగ్త్ అడిగినప్పుడు వీక్‌నెస్ కూడా అడుగుతారు కదా. చాలా మంది ఇంటర్వ్యూస్‌లో ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వీక్‌నెస్ ఏం చెప్పాలి? ఏం చెప్తే ఏం ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి. బట్ ఇక్కడ మీరు చెప్పే వీక్‌నెస్ అనేది మీకు అదొక పాజిటివిటీ యాడ్ చేయాలి తప్ప, అది మీకు నెగెటివ్‌గా మీరైతే క్రియేట్ చేయకూడదు. ఆ జాబ్ రోల్‌కి అనేది ఎఫెక్ట్ అవ్వకూడదన్నమాట. ఇక్కడ ఈ క్వెషన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటే, మీ గురించి మీకు ఎంత తెలుసు? అండ్ మీ యొక్క సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ గురించి మీరేమైనా వర్క్ చేస్తున్నారని తెలుసుకోవడం కోసం ఈ క్వెషన్ అడుగుతా ఉంటారనమాట. ఎందుకంటే వీక్‌నెస్ అనేది ఎప్పుడు వీక్‌నెస్ గానే ఉంటుంది. బట్ ఆ వీక్‌నెస్‌ని మీరు స్ట్రెంగ్త్‌గా ఎప్పుడు ఎలా మార్చుకుంటున్నారని తెలుసుకోవడం కోసం ఈ క్వెషన్ అనేది అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే హానెస్ట్‌గా ఉండండి. ఓకేనా. అదే విధంగా స్మార్ట్‌గా కూడా ఉండండి. అంటే మీ ఆన్సర్ అనేది హానెస్ట్ కమ్ స్మార్ట్‌లా ఉండాలనమాట. నెక్స్ట్ మెన్షన్ ది వీక్‌నెస్. అండ్ మీరు చెప్పే వీక్‌నెస్ అనేది మీ యొక్క జాబ్‌కనేది ప్రాబ్లమ్ అవ్వకూడదు. అండ్ దాన్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారనేది కూడా మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఫ్రెషర్స్ దీనికి ఎలా చెప్పొచ్చు అంటే, ఐ యూజ్ ఇట్ టు హావ్ డిఫికల్టీ మేనేజింగ్ మై టైమ్ ఎఫెక్టివ్‌లీ. బట్ డ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ ఐ క్రియేటెడ్ ఎ స్టడీ షెడ్యూల్ అండ్ లెర్న్డ్ టు ప్రియారిటైజ్ టాస్క్స్. దిస్ హెల్ప్డ్ మీ కంప్లీట్ మై అసైన్‌మెంట్స్ ఆన్ టైమ్. ఓకేనా. ఇక్కడ మీ యొక్క వీక్‌నెస్ ఏంటి? టైమ్ మేనేజ్‌మెంట్ అనమాట. బట్ దాన్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారనేది మీరనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ క్వెషన్‌కి ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళు ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, ఐ యూజ్ ఇట్ టు స్ట్రగుల్ విత్ పబ్లిక్ స్పీకింగ్ బట్ ఐ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ బై అటెండింగ్ కమ్యూనికేషన్ వర్క్‌షాప్స్ అండ్ ప్రాక్టీసింగ్ ప్రెజెంటేషన్స్.
ఐ యామ్ నౌ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ ప్రెజెంటింగ్ ఐడియాస్. ఓకేనా? ఇక్కడ వీక్‌నెస్ ఏంటి? పబ్లిక్ స్పీకింగ్ అనమాట. బట్ ఆ పబ్లిక్ స్పీకింగ్ తను ఓవర్‌కమ్ చేయడానికి కమ్యూనికేషన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడని చెప్పొచ్చు. అండ్ దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఏంటి? ఓకే. వీళ్ళకి వీక్‌నెస్ ఉంది. బట్ దాని మీద వర్క్ చేస్తున్నారని చెప్పి రిక్రూటర్స్‌కి అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారనమాట. ఓకేనా? ఫిఫ్త్ క్వెషన్ ఈస్ వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్? అంటే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నారు? ఈ క్వెషన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటే, దే వాంట్ టు నో ఇఫ్ యూ హావ్ లాంగ్ టర్మ్ కెరియర్ గోల్. అంటే మీ యొక్క ఫ్యూచర్ గురించి మీకు ఒక విజన్ ఉందా లేదా? జస్ట్ ఏదో చేస్తున్నాడు, జాబ్ కావాలని చెప్పి వచ్చాడా? ఇలాంటివి తెలుసుకోవడం కోసం వీళ్ళైతే అడుగుతారనమాట. సో, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ జస్ట్ 5 ఇయర్స్‌లో ఏం చేస్తారంటే జస్ట్ నార్మల్‌గా ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. బట్ అలా చెప్పకండి. మీకు ఒక విజన్ ఏంటనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. షో దట్ యూ హావ్ ఎ విజన్ ఫర్ యువర్ కెరియర్. నెక్స్ట్ యువర్ ఆన్సర్ షుడ్ అలైన్ విత్ ద కంపెనీస్ గ్రోత్. అంటే మీరు చెప్పే ఆన్సర్ అనేది ఆ కంపెనీ గ్రోత్‌కి యూజ్ అయ్యేలా ఉండాలి. ఓకేనా? అంటే 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఎళ్ళిపోతాడు, 6 మంత్స్‌లో ఎళ్ళిపోతాడని చెప్పి వాళ్ళకి అనిపించకూడదనమాట. ఓకే. తిను మన కంపెనీలో ఉంటే ఇంకొక 5 ఇయర్స్ వరకు తిను ఇలాగ వర్క్ చేస్తాడు, ఇలా బిహేవ్ చేస్తాడు కాబట్టి మన కంపెనీ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తినని హైర్ చేసుకోవచ్చు అనే పొజిషన్‌కైతే వాళ్ళు రావాలనమాట. దీనికి ఫ్రెషర్స్ ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, ఇన్ 5 ఇయర్స్ ఐ వాంట్ టు డెవలప్ స్ట్రాంగ్ టెక్నికల్ అండ్ లీడర్‌షిప్ స్కిల్స్. ఐ హోప్ టు టేక్ ఆన్ మోర్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అండ్ గ్రో ఇంటూ ఎ సీనియర్ పొజిషన్ ఇన్ దిస్ కంపెనీ. ఓకేనా? తిను ఫ్రెషర్ కాబట్టి తిను టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాడు. అండ్ లీడర్‌షిప్ స్కిల్స్ కూడా పెంచుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే తను ఫ్రెషర్ నుంచి సీనియర్ పొజిషన్‌కెళ్ళినప్పుడు తనకు కావాల్సింది అది. తను ఫ్యూచర్‌లో లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ దీనికి ఎక్స్‌పీరియన్స్ రోల్ ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, ఇన్ 5 ఇయర్స్ ఐ సీ మైసెల్ఫ్ టేకింగ్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ గ్రోయింగ్ ఇంటూ ఎ లీడర్‌షిప్ రోల్. ఐ హోప్ టు కంట్రిబ్యూట్ టు ద కంపెనీ సక్సెస్ అండ్ మెంటర్ జూనియర్ టీమ్ మెంబర్స్. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్ రోల్ ఏం చెప్పొచ్చు? ఇదే చెప్పొచ్చు. వాళ్ళు సీనియర్ పొజిషన్‌కి వెళ్ళాలి. సో, తన జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిను గైడ్ చేయాలి అన్నమాట. సో, ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఓకే. తిను మన కంపెనీలో లాంగ్ టర్మ్‌లో ఉందాం అనుకుంటుందని చెప్పి వాళ్ళ రిక్రూటర్స్‌కనేది అర్థమవుతుందన్నమాట. సిక్స్త్ క్వెషన్ ఈస్ వై ఆర్ యూ లీవింగ్ యువర్ కరెంట్ జాబ్? ఇది ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళకి అడిగే క్వెషన్ ఇది. ఫ్రెషర్స్‌ని ఈ క్వెషన్ అడగరు. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్‌గా ఏ జాబ్ చేయలేదు కాబట్టి అడగరు. మేబీ ఇంటర్న్‌షిప్స్ గనుక మీరు చేసుంటే మిమ్మల్ని అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి. ఈ క్వెషన్ మిమ్మల్ని అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఆ జాబ్ అనేది ఎందుకు చేంజ్ అయ్యారు? అంటే మీరు ఒక మంచిగానే జాబ్ చేంజ్ అయ్యారా? లేదంటే ఏదైనా గొడవలొచ్చి మీరు జాబ్ చేంజ్ అయ్యారా? ఏదైనా ఇష్యూ వల్ల మీరు జాబ్ చేంజ్ అయ్యారని తెలుసుకోవడం కోసం అడుగుతూ ఉంటారు. బట్ మీ ఆన్సర్ అనేది పాజిటివ్‌గానే ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క ప్రీవియస్ కంపెనీలో మీ మేనేజర్ బాలేదనో, లేదంటే మీ కంపెనీ బాలేదనో, లేదంటే మీ హెచ్ఆర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదనో, ఈ కంపెనీ మానేసానని చెప్పి మీరైతే చెప్పకూడదు. ఎందుకంటే మీ ప్రీవియస్ కంపెనీ గురించి మీరు కంప్లెయింట్స్ ఇచ్చారు అంటే, మీరు ఈ కంపెనీ గురించి కూడా మీ యొక్క నెక్స్ట్ కంపెనీలో కూడా మీరు కంప్లెయింట్స్ ఇవ్వరని చెప్పి గ్యారంటీ ఏంటి? సో, ఈ ఈ పాయింట్ మీద అయితే వాళ్ళు ఈ చెక్ చేయడం కోసం ఈ క్వెషన్ అనేది అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మీ యొక్క కెరియర్ గ్రోత్ కోసం నేను కంపెనీ షిఫ్ట్ అవుతున్నానని చెప్పి మీరైతే చెప్పాల్సుంటుంది. దీనికి ఎలా చెప్పాలంటే మీరు ఆన్సర్, ఐ యామ్ లుకింగ్ ఫర్ న్యూ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ టు గ్రో. దిస్ రోల్ ఎక్సైట్స్ మీ బికాస్ ఇట్ అలైన్స్ విత్ మై స్కిల్స్ అండ్ కెరియర్ గోల్స్. ఓకేనా? అంటే మీరు అప్‌స్కిల్ అయ్యారు. ఈ అప్‌స్కిల్ అయిన స్కిల్స్ అనేవి మీరు మీ జాబ్ రోల్‌లో మనకు మ్యాచ్ అయ్యాయి కాబట్టి, ఈ రోల్‌కి నేను సూటబుల్ అవుతాను. అండ్ నా కెరియర్‌కి సంబంధించి గ్రోత్ ఇవ్వడానికి కూడా మీ కంపెనీ బాగుంది కాబట్టి, నేను మీ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇలా అయితే మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. సెవెంత్ క్వెషన్ ఈస్ టెల్ మీ అబౌట్ ఎ ఛాలెంజ్ యూ ఫేస్డ్ అండ్ హౌ యూ హావ్ హ్యాండిల్డ్ ఇట్. ఓకేనా? ఈ క్వెషన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి? అండ్ మీ యొక్క హ్యాండ్లింగ్ స్కిల్స్ ఏంటి? ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది తెలుసుకోవడం కోసం ఈ క్వెషన్ అనేది అడుగుతూ ఉంటారు. ఇది ఫ్రెషర్స్‌కి మాక్సిమం అడగకపోవచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే కామన్‌గా అడుగుతూ ఉంటారనమాట. బట్ ఇక్కడ మీరు ఆన్సర్ చేయడానికి మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే, స్టార్ మెథడ్ అని ఒకటుంటుంది. స్టార్ అంటే ఎస్‌టిఏఆర్ కదా! ఎస్ అంటే సిట్యుయేషన్, టీ అంటే టాస్క్, ఏ అంటే యాక్షన్, ఆర్ అంటే రిజల్ట్ అనమాట. అంటే మీరు ఒక మీ యొక్క ప్రీవియస్ కంపెనీలో అండ్ మీ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో గాని, లేదంటే మీ యొక్క హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌లో గాని ఒక సిట్యుయేషన్ తీసుకోండి. ఆ సిట్యుయేషన్‌కి మీ యొక్క టాస్క్ ఏంటి? అంటే మీరు ఆ ప్రాజెక్ట్‌లో గాని మీరు ఏం చేస్తున్నారు? మీ రోల్ ఏంటని చెప్పండి. నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించి మీరు యాక్షన్ ఇక్కడ. యాక్షన్ ఏం చేశారు? సో, ఈ పలానా నేను కంప్లీట్ చేశాను అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి? రిజల్ట్. సో, ఈ యాక్షన్ చేయడం వల్ల నాకు ఈ రిజల్ట్ వచ్చింది అనేది మీరైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇన్ మై లాస్ట్ జాబ్ వి హాడ్ ఎ టైట్ ప్రాజెక్ట్ డెడ్‌లైన్. ఇదొచ్చేసి సిట్యుయేషన్. ఐ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద టీమ్. ఇదొచ్చేసి టాస్క్ అనమాట. నెక్స్ట్ ఐ డివైడెడ్ ద వర్క్ అండ్ క్రియేటెడ్ ఎ ప్లాన్ టు కంప్లీట్ ఇట్ ఎఫిషియంట్‌లీ. ఇది వచ్చేసి యాక్షన్. నెక్స్ట్ వి ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్‌లైన్ అండ్ గాట్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద క్లయింట్. ఓకేనా? ఇదొచ్చి రిజల్ట్ అనమాట. సో, మీరు ఇలా స్టార్ మెథడ్‌లో ఒక ఆన్సర్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఎయిత్ క్వెషన్ వచ్చేసి హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్? ఈ క్వెషన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు వర్క్ ప్రెషర్‌లో మీరు పని చేయగలరా లేదా తెలుసుకోవడం కోసం అడుగుతారు. ఓకేనా? ఇక్కడ మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే చాలా కామ్‌గా అండ్ మీరొక ప్రాబ్లమ్‌కి అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దానికి సొల్యూషన్ తీసుకోవడానికి మీరు చేసే స్టెప్స్ ఏంటనేది మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. అంటే మీరు స్టే కామ్ అండ్ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్. ఇలాగైతే మీ బిహేవియర్ అనేది ఉండాలనమాట.
ఫ్రెషర్స్ దీనికి ఎలా ఆన్సర్ చేయొచ్చంటే, డ్యూరింగ్ ద ఎగ్జామ్ సీజన్ ఐ యూజ్ ఇట్ టు ఫీల్ స్ట్రెస్డ్. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా! బట్ ఐ లెర్న్డ్ టు మేనేజ్ ఇట్ బై క్రియేటింగ్ ఎ స్టడీ ప్లాన్ అండ్ టేకింగ్ స్మాల్ బ్రేక్స్. దిస్ హెల్ప్డ్ మీ స్టే ఫోకస్డ్ అండ్ పెర్ఫార్మింగ్ వెల్. ఓకేనా, ఇలా మీరు చెప్పుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు దీనికి ఎలా చెప్పొచ్చు అంటే, వెన్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ ఐ ప్రయారిటైజ్ మై టాస్క్స్, బ్రేక్ దెమ్ ఇంటూ స్మాలర్ స్టెప్స్ అండ్ స్టే ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్ అట్ ఎ టైమ్. దిస్ హెల్ప్స్ మీ కంప్లీట్ మై వర్క్ ఆన్ టైమ్. ఓకేనా. సో, ఇలాగా మీకు స్ట్రెసొస్తే మీరు దాన్ని ఎలా వర్క్ చేస్తారు? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారనేది మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. సో, ఇది చాలా బేసిక్ క్వెషన్ ఇది. ఈ క్వెషన్ కూడా మిమ్మల్ని కంపల్సరీ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, రెడీగా ఆన్సర్ చేసి పెట్టుకోండి. నైన్త్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్? ఓకేనా. ఈ క్వెషన్ అనేది పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్ అయితే ఫ్రెషర్స్‌ని అడగరు. ఎందుకంటే అక్కడ సాలరీస్ అనేవి ఫ్రెషర్స్‌కి ఫిక్స్‌డ్ అయిపోయి ఉంటాయి కాబట్టి. బట్ హెచ్ఆర్స్ మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం అప్పుడప్పుడు అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే కంపల్సరీ క్వెషన్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్ కంపెనీలో ఒక సాలరీ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? 50% హైకా? 100% హైకా? అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళైతే క్వెషన్ అనేది అడుగుతూ ఉంటారనమాట. సో, దీనికి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాము. రీసెర్చ్ ద యావరేజ్ సాలరీ బిఫోర్ ద ఇంటర్వ్యూ. అంటే మీరు ఇంటర్వ్యూకెళ్ళే ముందే యావరేజ్ సాలరీ ఎంత కంపెనీలో, ఆ రోల్‌కి ఎంత ఇస్తారనేది మీరు గ్లాస్ డోర్‌లో గాని, యాంబిషన్ బాక్స్‌లో గాని మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. చెక్ చేసి దానికి మ్యాచ్ అయ్యేలాగా మీరైతే ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ గివ్ ఎ రీజనబుల్ రేంజ్ అండ్ షో ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా. అంటే మీరు నెగోషియేషన్ చేయగలరు అనేది వాళ్ళకి తెలియాలనమాట. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్‌ని వాళ్ళు క్రాస్ చేయలేరు. ఆ వితిన్ ద బడ్జెట్ అయితే వాళ్ళు హైర్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారనమాట. సో, దీనికి ఫ్రెషర్స్ అయితే ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, యాస్ ఎ ఫ్రెషర్ మై ఫోకస్ ఈస్ ఆన్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ ఆన్ దిస్ రోల్. ఐ యామ్ ఓపెన్ టు డిస్కస్ ఎ సాలరీ దట్ అలైన్స్ విత్ ద కంపెనీ స్టాండర్డ్స్. ఓకేనా. యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. వాళ్ళకి బడ్జెట్ ఎంత ఉందో అంత తీసుకోవచ్చు మీరు. బట్ ఇక్కడ మీకు లెర్నింగ్, మీ యొక్క గ్రోయింగ్ అనేది ఏంటని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, బేస్డ్ ఆన్ మై రిసర్చ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఐ బిలీవ్ ఎ సాలరీ బిట్వీన్ ఎక్స్ అండ్ వై వుడ్ బి ఫెయిర్. హౌఎవర్ ఐ యామ్ ఓపెన్ టు డిస్కస్ ఇట్ ఫర్దర్. ఓకేనా. అంటే మీరు ఒక రేంజ్ నుంచి ఒక రేంజ్ మధ్యలో చెప్పొచ్చు. అంటే మీకు 10 ఎల్‌పీ నుంచి 12 ఎల్‌పీఏ మధ్యలో నాకొస్తే బావుంటుంది అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి. సో, వాళ్ళ బడ్జెట్ గనక 10 ఎల్‌పీఏ అనుకోండి. మీకు 10 ఎల్‌పీఏ ఇస్తారు. లేదు 14 ఎల్‌పీఏ అనుకోండి. మీకు 12 ఎల్‌పీఏ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేదు ఇంకా మీరు ఎక్కువ అడుగుతున్నారంటే మీతో నెగోషియేట్ చేస్తారనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ 10థ్ క్వెషన్ వచ్చేసి, డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ అస్? ఓకేనా. ఫస్ట్ క్వెషన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలాగైతే కామన్ క్వెషనో, ఈ 10థ్ క్వెషన్ కూడా చాలా కామన్ క్వెషన్ అనమాట. ఇది లేకుండా ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అవ్వదు. సో, దీనికి మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే, కంపల్సరీ మీరు ఒక క్వెషన్ అయినా కంపల్సరీ అడగాలి. అడగకపోతే అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే అడిగితేనే మీకు ఆ జాబ్ రోల్‌లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కంపెనీ యొక్క కల్చర్ ఏంటి? గ్రోత్ ఆపర్చునిటీస్ ఏంటి? టీమ్ ఏంటి? ఇలాంటివైతే మీరు కంపల్సరీ అడగాలనమాట. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ దిస్ రోల్? అంటే మీరు ఏదైతే జాబ్ రోల్‌కి అప్లై చేసారో ఆ రోల్‌లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? సో దట్ మీరు కంపెనీలో జాయిన్ అయ్యే ముందే వాటి మీద మీరు వర్కౌట్ చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది కాబట్టి ఇలాంటి క్వెషన్ అనేది మీరు అడుగుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హౌ డస్ ద కంపెనీ సపోర్ట్ ఎంప్లాయీ గ్రోత్ అండ్ లెర్నింగ్? ఓకేనా. అంటే మీరు ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు కంపెనీ అనేది మమ్మల్ని ఎలా గ్రో చేస్తుంది? అంటే మా లెర్నింగ్‌కి గాని, మా గ్రోత్‌కి గాని మీరు ఎలా హెల్ప్ చేస్తారు? ఎలా సపోర్ట్ చేస్తారు? ఇలాంటివి తెలుసుకోవడం కోసం మీరైతే క్వెషన్ అనేది అడుగుతూ ఉండాలి. నెక్స్ట్ వాట్ డస్ ఏ టిపికల్ డే ఇన్ దిస్ జాబ్ రోల్ లుక్ లైక్? అంటే మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? అంటే మీరు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్స్ గురించి అడగకూడదు. ఈ ప్రాజెక్ట్‌లో నీకు ఏ టెక్నాలజీస్ వాడతారు? ఇలా కాకుండా మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నన్ను ఎలాంటి ప్రాజెక్ట్స్‌లో తీసుకునే ఛాన్స్ ఉంటుంది? అండ్ ఒకవేళ తీసుకున్న తర్వాత నా నా డే ఎలా ఉంటుంది? సో, ఇలాంటివైతే మీరు అడగొచ్చనమాట. ఇలాంటి బేసిక్స్ క్వెషన్ అయితే మీరైతే అడగొచ్చు. బట్ ఇంటర్వ్యూ‌లో డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అంటే నో అని చెప్పి మీరైతే ఆన్సర్ చెప్పొద్దు. అది కొంచెం యారగెంట్‌గా ఉంటుందనమాట. సో, ఈ 10 క్వెషన్స్ అయితే చాలా కామన్‌గా అడిగే క్వెషన్స్ అండి ఇవి. సో, వీటన్నిటికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. టెక్నికల్ స్కిల్స్ ఎలాగో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా! బట్ ఇలాంటివి మీకు హెచ్ఆర్ రౌండ్‌లో గాని, లేదంటే మేనేజరల్ రౌండ్‌లో గాని అడుగుతూ ఉంటారు. సో, బీ ప్రిపేర్ ఫర్ థీస్ క్వెషన్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడం జరుగుతుంది. అండ్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో మీకు జాబ్ అప్డేట్స్ గనుక కావాలి అనుకుంటే మనం యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇది కాకుండా మనకి ఇంకా కూడా చాలా జాబ్ అప్డేట్స్ అనేవి మనం పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. అది మీకు ఫ్రెషర్స్ అన్నీ కూడా మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్‌లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకొచ్చేసి మనం ఫ్రంట్ లైన్స్ మీడియా ప్రొవైడ్ వర్క్ అనే పేజ్‌లో మనం పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. సో, ఇదొచ్చేసి జాబ్ అప్డేట్స్ పేజ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అన్ని ఫ్రెషర్ రిలేటెడ్ జాబ్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. టీసీఎస్, ఎన్‌క్యూటీ గురించి పోస్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. స్కాలర్‌షిప్స్ ఉంటాయి. ఇంకా మీరు చెక్ చేసుకోవచ్చు. ఐటీ, నాన్ ఐటీ అన్ని జాబ్స్ ఉంటాయి. అండ్ ప్రొవైడ్ వర్క్‌లో అయితే మీకు కంపల్సరీగా ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ అయితే మీకు కంపల్సరీ పోస్ట్ చేస్తూ ఉంటాము. ఐటీ, నాన్ ఐటీ అన్ని ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ ఉంటాయి. రిఫరల్స్ ఉంటాయి. అండ్ మీకు కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి, ఈ 2 పేజెస్‌ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్
ఇప్పుడు ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇది చెప్పా కదా! ఫ్రెషర్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది మీరు క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అది మీరు నోట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.